మానేరు నదిపైన కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాంలను వరుసగా పేల్చేస్తున్నారు. తనుగుల చెక్ డ్యాము నవంబర్ 21న పేల్చారు. 4 రోజుల క్రితం అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ను 17వ తారీఖు నాడు రాత్రి పేల్చారు. సో ఈ చెక్ డ్యామ్లను పేల్చడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. గ్రౌండ్ వాటర్ అనేది డిప్లీట్ అవుతుంది. మళ్ళీ కరువు పరిస్థితులు తలెత్తాయి. సో 23 కోట్లతోని తనుగుల చెక్ డ్యామ్ నిర్మిస్తే 33 కోట్లతోని అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ నిర్మించారు. సో ఇసుక మాఫియా వాళ్ళ డబ్బు సంపాదించాలనే దుగ్ధతోని ఈ చెక్ డ్యామ్లను పేల్చేస్తున్నట్టుగా మా విచారణలో తేలింది. దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిజ నిర్ధారణ కమిటీ కూడా ఈ చెక్ డ్యామ్లను బ్లాస్ట్ చేయడం వల్లనే ఇట్లా జరిగింది, ఇవి వాడంతరవి కూలినే కాదు, లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా కూలలేదు, నిశ్చలంగా నీళ్లు ఉన్నప్పుడు ఎట్లా కూలుతాయని చెప్పి ఇది బ్లాస్టింగ్ అని నిర్ధారణకు వచ్చింది. నిన్న డాక్టర్ రాజేందర్ సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా వారు రావడం జరిగింది. ఈ చెక్ డ్యామ్లు వారు సందర్శించారు. వారి అభిప్రాయం కూడా ఇవి బ్లాస్ట్ చేయడమే అని చెప్పి వారు మీడియాతో ఇందాక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకోకపోతే మిగిలిన చెక్ డ్యామ్లను కూడా పేల్చే ప్రమాదం ఉందని స్థానికులు మాకు చెప్పారు. కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలి, ఈ దోషులను శిక్షించాలి, దీని మీద సమగ్రంగా విచారణ జరపాలి, ఆ చెక్ డ్యామ్లు పునరుద్ధరించాలి, మళ్ళీ చెక్ డ్యామ్లు పేలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సుప్రీంకోర్టులో దీని మీద ఒక స్టే ఉంది. ఆ ప్రభుత్వానికి ఎన్జిటి ఏమన్నదంటే ఇది ఇల్లీగలు, మీరు ఇల్లీగల్ పనులు చేసినందుకు 25 lakhs పెనాల్టీ వేస్తున్నామని ఇరిగేషన్ శాఖకు, మరొక 25 lakhs మైనింగ్ శాఖకు పెనాల్టీ వేశారు. దీని మీద కోర్టు స్టే తీసుకున్నది. ఎవరు? సుప్రీంకోర్టుకు పోయి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టే తీసుకున్నది. ఆ స్టే వల్ల ఇవాళ ఇసుక మాఫియా అనేది లారీలు రోజుకు 4,000 లారీల ఇసుక తోడుతూ ఉన్నది. ఒకవేళ ఆ స్టే వెకేట్ అయిందనుకోండి, ఇసుక తీయడం వీలు కాదు. అయితే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ఆ బ్లాస్ట్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతే ఇసుకను తోడే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు తొందరగా ఇసుక తీయాలనే దాంతో ఈ రకంగా చేయడం జరుగుతుంది. మేడిగడ్డ ఎఫ్ఐఆర్ అక్టోబర్ 21, 2023న నమోదైంది. జనవరి 24లో హుసేన్ మియా వాగు మీద చెక్ డ్యామ్ మీద బ్లాస్టింగ్ ప్రయత్నం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదైంది. నవంబర్ 21, 2025న తనుగుల చెక్ డ్యామ్. ఇప్పుడు నిన్న ఇక్కడ మంతిని దగ్గర అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్. 4 ఎఫ్ఐఆర్లు ఇరిగేషన్ ఇంజనీర్లు బ్లాస్టింగ్ అని చెప్పిన తర్వాత ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. అక్టోబర్ 21, 2023 తర్వాత 26 నెలలైనా కూడా మేడిగడ్డ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వం పరోక్షంగా వాళ్ళకు సహకరిస్తుందని మేము అనుకుంటున్నాం.